హాయ్ ఫ్రెండ్స్, నాని టెక్ వైబ్స్ ఛానల్కి స్వాగతం. గైస్, నేను రీసెంట్గా ల్యాప్టాప్ అయితే తీసుకున్నా, ఎంఎస్ఐ. ఈ ల్యాప్టాప్లో నేను పార్టీషన్ చేసేటప్పుడు ఒకటైతే గుర్తొచ్చింది. పార్టీషన్ ఎలా చేయాలనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, చూడండి, మీకైతే యూజ్ అవుతుంది. ఫస్ట్ విండోస్కి అయితే ప్రెస్ చేసి కంట్రోల్ ప్యానల్ అయితే సెలెక్ట్ చేసి డిస్క్ మేనేజ్మెంట్ అని టైప్ చేయండి. డిస్క్ మేనేజ్మెంట్ అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత స్టోరేజ్ సెలెక్ట్ చేసుకొని ఇలా అయితే చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ కొన్ని ప్లేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ విండోస్ సి అని ఉంది కదా, అదే అనమాట. అక్కడి నుంచి మనం వాల్యూమ్ అయితే ఎంటర్ చేసి పార్టీషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ శ్రింక్ వాల్యూమ్ అని ఉంది కదా, శ్రింక్ వాల్యూమ్ ఓపెన్ అయిన తర్వాత ఎంబీస్లో అయితే ఉంటుంది. ఎంత మనం స్టోరేజ్ కావాలనుకుంటాం అనేది పార్టీషన్కి మీరు క్యాల్కులేట్ అయితే చేసుకోండి. 100 జీబీనా, 50 జీబీనా, 20 జీబీనా అని మీరు కావాల్సిన ఎంబీస్ని అయితే అక్కడ ఎంటర్ చేసినారంటే పార్టీషన్ అయితే అవుతుంది. ఇక్కడ 200 జీబీ అయితే నేను సెపరేట్ చేశాను. అన్లొకేటెడ్ అని ఉంది, అంటే ఇది విజిబుల్లో లేదు. దీన్ని విజిబుల్ ఎలా చేయాలంటే దీని మీద మళ్ళీ క్లిక్ చేసిన ఏమంటే ఎక్స్పాండ్ అని అయితే ఉంటుంది. తర్వాత నేమ్ అయితే ఇచ్చుకోవాలి. చాలా సింపుల్, అంటే సింపుల్ ట్రిక్ ఇది. చాలా మందికి ఇప్పటికీ తెలియదు. అందుకే నేను ఒక వీడియో అయితే పెడుతున్నాను. ఎలాగో నా ల్యాప్టాప్కి చేస్తున్నాను కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, అన్లొకేటెడ్ అని అయితే ఉంది. అక్కడ పక్కన అయితే ఉన్నాయి హెల్తీ రికవరీ, ఇవన్నీ వీటన్నిటి మీద అయితే మీరు చూసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వాల్యూమ్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ జీబీ అయితే చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. తర్వాత మీకు ఏ ఆల్ఫాబెట్ కావాలో అది ఇచ్చుకోవచ్చు. నేనైతే డిఫాల్ట్గా వచ్చింది అయితే పెట్టేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత విజిబుల్ అవుతుంది. ఇలాంటి పార్టీషన్ మీరు ఎన్నైనా చేసుకోవచ్చు, మీ ల్యాప్టాప్ లేదా సిస్టమ్ స్టోరేజ్ బట్టి. ఇక్కడైతే నేను ఆ ల్యాప్టాప్లో అయితే చేస్తున్నాను కాబట్టి చూస్తున్నాను. ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక 100 జీబీ అయితే సెపరేట్ చేశా పార్టీషన్. ఇది నా ఫైల్స్ కోసం అయితే చేశాను. దీన్ని మళ్ళీ మనము అన్శ్రింక్, అదే మళ్ళీ పార్టీషన్ అయితే డిలీట్ చేసుకోవచ్చు. అలాంటి ఇష్యూ అయితే ఉండదు. కానీ మనం డిలీట్ చేసేటప్పటికి ఆ వాల్యూమ్లో ఉండే డేటా అంతా అయితే లాస్ అవుతుంది. ముందుగా బ్యాకప్ అయితే తీసుకోవాలి. బ్యాకప్ తీసుకున్న తర్వాత మనం క్లోజ్ చేసినా ఏం కాదు. ఆ స్టోరేజ్ వచ్చేసి విండోస్ సిలో అయితే కలుస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ గైస్.